ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో కుమ్మర శాలివాహన ప్రజాపతి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన అత్యధిక మార్కులు సాధించినటువంటి 30 మంది విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేసి ఘనంగా సన్మానించారు. ఇక అత్యధిక మార్కులు సాధించిన కొంతమంది విద్యార్థులకు నగదు బహుమతి అందించారు. ఈ సందర్భంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా సంఘం అధ్యక్షులు గుమ్మడిదల వెంకట నారాయణ మాట్లాడుతూ ప్రతిభకు పేదరికం అడ్డు కాకూడదని, అవరోధాలను అధిగమిస్తూ విద్యార్థులు శ్రద్ధగా చదువుకుని జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీఆర్పీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు మల్లెల వెంకటనారాయణ, కేఎస్పీ అశ్వారావుపేట ఇన్ఛార్జ్ దరిపెల్లి వెంకట నారాయణ, సత్తుపల్లి ఇన్ఛార్జ్ పాటిబండ్ల రామకృష్ణ, కేఎస్పీ నాయకులు కొలిచలం బ్రహ్మయ్య, కొలిచలం గీత తదితరులు పాల్గొన్నారు. అదే సంతోషం. నువ్వు ఇదే వరవడిని ముందుగా కొనసాగించాలని చెప్పి మనస్ఫూర్తి. నేను మా మమ్మీకి థ్యాంక్స్ చెప్తున్నాను. ఫోన్ చేసి వచ్చి మళ్ళీ కూర్చొని సన్మాన కార్యక్రమాన్ని మరి నిర్వహించుకుందాం. అందరం కూడా భోజనానికి వెళ్దామని చెప్పి స్టూడెంట్స్ ముందు ఆమె పడ్డటువంటి ఈ మార్కులు ఆ స్టూడెంట్ కూడా మై నేమ్ ఈస్ తేజ్ కుమార్, మాది నాయకనగూడెం. నేను మిర్యాలగూడలో చదువుకున్నాను. 5th క్లాస్ నుంచి హాస్టల్ ఎంజేపీ. మా డాడీ కుండలు చేస్తాడు. థ్యాంక్ యూ. నా పేరు నాగమణి, మా పాప పేరు తేజ లలిత. ప్రైమరీ టీచర్గా వర్క్ చేస్తున్నాను. వాళ్ళ నాన్నగారు కూడా ఫిజిక్స్ ఫ్యాకల్టీగా నారాయణ కాలేజ్లో వర్క్ చేసేవాళ్ళు. తను 2014లో ఎక్స్పైర్ అయ్యారు హార్ట్ స్ట్రోక్ వచ్చి. సో అప్పటి డే స్కూల్లో చేస్తున్నాను. సో నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది తనకి మంచి స్కోర్ వచ్చినందుకు. అండ్ ఈ ప్లాట్ఫామ్ మీద తనని రికగ్నైజ్ చేసినందుకు కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ ఎవరీవన్. మంచిగా ప్రోత్సహించి ముందుకు తీసిపోయినట్టుంటుంది. ఇంకా భవిష్యత్తులో బోల్డంత మంది పిల్లలు పోటీ పడి ఇట్లాంటి అవకాశాలకు చేరుకుంటారనేటటువంటి సదుద్దేశంతో పెట్టినటువంటి ప్రోగ్రాం ఇది. మనం రెండింటిలో ప్రధానమైనటువంటి కేఎస్పి గ్రూప్ ఉద్దేశం కూడా అదే. ఏదో మన ప్రోగ్రాం పెట్టాలి, మన ప్రోగ్రాంలో మనం మాట్లాడాలి, లేకపోతే మనకేదో గుర్తింపు రావాలి, అది కాదు. మన సమాజం సమూలంగా మార్పు చెందాలి. మన సామాజిక వర్గం మంచిగా డెవలప్ కావాలంటే ఏం చేయాలి? కావాలంటే ఇట్లాంటి ప్రోగ్రాములు పెట్టాలి. ప్రతిభ కనపరిచినటువంటి వివిధ రంగాల్లో ప్రతిభ కనపరిచినటువంటి వారిని ప్రోత్సహించాలి. అట్లాగే మనొద్దుగా మనం ఏం చేయగలుగుతామో అవి చేస్తూ ముందుకు పోవాలనేటటువంటి సదుద్దేశంతో పెట్టేటటువంటి ఈ కార్యక్రమాలు. ఇప్పుడు వీరికి 10,000 ప్రైజ్ మనీ కేఎస్పీ తరఫున జరుగుతుంది. ఓకే, సింగపూర్ లాలిత్యకి స్పాన్సర్ చేశాను. ఓకే 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 అండి. రక్తనాళాలు కదులుతాయి. 542 మార్కులు. ఎస్ సాయి ప్రియ 500. పైకి లేపండి. ఇది చూడండి అందరి నాగరాజు గారు. అందరికీ నమస్కారం. ఈరోజు కేఎస్పి ఉమ్మడి ఖమ్మం జిల్లా తరఫున ప్రోగ్రామ్స్ ఇక్కడ చేసుకోవటం జరుగుతుంది. మెయిన్గా 10th క్లాసు ఇంటర్మీడియట్లు ప్రతిభ కనపరిచినటువంటి అత్యధిక మార్కులు ఇచ్చిన పిల్లల్ని సన్మానం చేసుకోవటం. అదేవిధంగా కేఎస్పి గ్రూప్ నుంచి వైరా నియోజకవర్గ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకోవటం. రౌండ్ టేబుల్ సమావేశం యొక్క ఉద్దేశం ఏంటంటే, పోయినసారి ప్రభుత్వం ప్రకటించినటువంటి కార్పొరేషన్లో 17 కులాలకి కార్పొరేషన్లు
రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ఇవ్వటం జరిగింది. మా కులాన్ని మరి ఆ లిస్టులో లేదు, మా కులానికి కార్పొరేషన్ ఇవ్వలేదు కాబట్టి మా డిమాండ్ ఏంటంటే మా కులాన్ని కూడా గుర్తించి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని. మాకు కూడా సంఖ్యాబలం బాగానే ఉంది. మరి ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో మాకు కార్పొరేషన్ ఇచ్చారు మొట్టమొదటిసారిగా, ఆ తర్వాత పక్కన పెట్టారు. ఇప్పటికైనా మాకు కూడా కార్పొరేషన్ ఇచ్చి మా కుమ్మర కులానికి ఆ కార్పొరేషన్కి పూర్తి స్థాయిలో ఒక పరిపాలనా కమిటీ చైర్మన్ డైరెక్టర్ని వేసి మాకు ఆర్థికంగా మరి సామాజికంగా కూడా ఒక బాసటగా నిలిచింది ఈ ప్రభుత్వం అని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. అట్లా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అత్యంత వెనుకబడినటువంటి కులంగా మారిపోయింది కుమ్మరి కులం. కుమ్మరి కులం సమాజ అభివృద్ధిలో ఫస్ట్ నుంచి ముందున్నటువంటి కులం. నాగరికతకి మరి మార్గదర్శిగా నిలిచినటువంటి కులం కుమ్మరి కులం. ఆనాడు మానవ జాతి ఎప్పుడైతే మరి అవతరించిందో ఆ అవతరించినటువంటి టైంలో మానవ జాతి బ్రతకటానికి కావలసినటువంటి కొన్ని అవసరాల్లో కుమ్మరి కులం ముందుండి వండుకోవటానికి కుండ కానివ్వండి, తినటానికి కుండ కానివ్వండి, ఉండటానికి తాగటానికి వాటర్ తాగటానికి కుండ కానివ్వండి, ఇట్లా మానవుడి అవసరాల్లో మొట్టమొదటిగా పూర్తి భాగస్వామ్యం తీసుకున్నటువంటి కులమే కుమ్మరి కులం. ఆ కులం ఈరోజు మరి కొంత నిరాదరణకు గురైంది కాబట్టి ఆ నిరాదరణ నుంచి మరి మమ్మల్ని ఆదరణ టైపుగా నడిపించాలని చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ అట్లా చేస్తుందని చెప్పి ఆశిస్తా ఉన్నాం. ఇవన్నీ ప్రోగ్రాంలన్నీ కూడా రౌండ్ టేబుల్ సమావేశాలు జిల్లా వ్యాప్తంగా 10 నియోజకవర్గాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసి కేఎస్పి గ్రూప్ నుంచి 10 నియోజకవర్గాల నుంచి కూడా అందరినీ కూడగొట్టి వీళ్ళందరితోనే ఒకసారి జిల్లాలో ఉన్నటువంటి 3 మంత్రుల దృష్టికి మా సమస్యను తీసుకెళ్ళి 3 మంత్రుల ద్వారాగా మా సమస్యని ముఖ్యమంత్రి గారి దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఆ సమస్య సాల్వ్ అంతవరకు కూడా మేము ఈ యొక్క కార్యక్రమాలు కొనసాగిస్తామని చెప్పి ఆ సమస్యకి మరి ప్రతి ఒక్కళ్ళు కలిసి రావాలని చెప్పి మాలో ఉన్నటువంటి వారిని కూడా అందరినీ విజ్ఞప్తి చేస్తూ కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఖచ్చితంగా మాకు అందిస్తారని చెప్పి ముఖ్యమంత్రి గారికి మరి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్న వారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మాకు కావాల్సినటువంటి అవసరం ఇది.